హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. అండ్ ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా, చాలా ఈజీగా అయిపోయి పీస్ చపాతీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఇది నేను మా బాబు కోసం ప్రిపేర్ చేస్తున్నాను. సో నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. సో ఈ చపాతీ ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను 1/2 కప్ వరకు పీస్ తీసుకున్నాను, 2 టేబుల్ స్పూన్ వరకు కొత్తిమీర, అండ్ 4-5 కరివేపాకు రెబ్బలు, అండ్ అలాగే 1 గ్రీన్ చిల్లీ తీసుకున్నాను. మనం ఏవైతే పీస్, కరివేపాకు, కొత్తిమీర అండ్ గ్రీన్ చిల్లీని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ అలాగే క్యారెట్ తీసుకున్నాను కదా, క్యారెట్ని కూడా నేను 1/2 క్యారెట్ వరకు పేస్ట్ చేసి ప్రిపేర్ చేసుకున్నాను. పిల్లలకి యాడ్ చేస్తున్నాం కాబట్టి పేస్ట్ అయితే బెటర్ అని ఇలా యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే క్యారెట్ని తురుముకొని యాడ్ చేసుకోండి. సో నేను ఇక్కడ 1 కప్ ఆఫ్ ఆశీర్వాద్ వీట్ ఫ్లోర్ తీసుకున్నానండి. ఎటువంటి మైదా కానీ రైస్ ఫ్లోర్ కానీ యాడ్ చేయలేదు. మనం తీసుకున్న వీట్ ఫ్లోర్లో ప్రిపేర్ చేసుకున్న పీస్ పేస్ట్ ఉంది కదండి, అది అలాగే క్యారెట్ పేస్ట్ రెండింటిని యాడ్ చేసుకోవాలి. అండ్ తర్వాత ఎంతైతే మనకి సాల్ట్ సరిపోతుందో అంత సాల్ట్ యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ నేను 1 టేబుల్ స్పూన్ వరకు వాము తీసుకున్నాను. వాముని క్రష్ చేసి యాడ్ చేస్తున్నాను. వాము అనేది పిల్లలకి కాదండి, పెద్దవాళ్ళకి కూడా డైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి తగ్గించుకోవడానికి చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. సో వీక్లీ 1 or 2 వాము అనేది మీ ఫుడ్లో యాడ్ చేసుకోండి. సో దట్ ఎవరికైనా డైజెషన్ ఇష్యూస్ ఉంటే తగ్గించుకోవచ్చు. సో ఫ్రెండ్స్, తర్వాత మనం పిండిని అయితే కలుపుకోవాలి. మనకు ఆల్రెడీ పీస్లో కానీ అలాగే క్యారెట్ పేస్ట్లో కానీ వాటర్ కంటెంట్ ఉంది కాబట్టి మనకి వాటర్ ఎంత సరిపోతుందో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి అయితే కలుపుకోవాలి. సో చూసారు కదా, ఇలా పిండి అయితే బాగా కలుపుకున్న తర్వాత నేను 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ యాడ్ చేసుకొని బాగా మసాజ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మనం ఎంత బాగా పిండి కలుపుతామో మనకి చపాతీ అనేది అంత స్మూత్గా, అంత మెత్తగా వస్తుంది. సో మీరు బాగా కనుక కలిపి చపాతీ ప్రిపేర్ చేసి లంచ్ బాక్స్లో పెట్టినా సరే మనకి ఆఫ్టర్నూన్ అయినా అండ్ ఈవినింగ్ అయినా సరే చపాతీ అనేది చాలా మెత్తగా ఉంటుంది. సో అదంతా మనం పిండి కలిపే దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో వన్స్ ఆయిల్ యాడ్ చేసిన తర్వాత దాన్ని బాగా మసాజ్ చేసుకొని పిండిని అయితే ఒక 10 minutes వరకు అయినా సరే బాగా కలుపుకోవాలి. సో చూసారు కదా, ఇంత మెత్తగా పిండి కలుపుకున్న తర్వాత మనం ఒక 15 minutes దాన్ని పక్కన పెట్టేద్దాం. చూసారు కదా, 15 minutes తర్వాత మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చపాతీకి బాల్స్ ప్రిపేర్ చేసుకుందాము. చూసారు కదా, ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం మనకి వీట్ ఫ్లోర్, నేను ఎటువంటి ఆయిల్ యాడ్ చేయట్లేదండి, వీట్ ఫ్లోర్ యూజ్ చేసి డ్రెస్సింగ్ చేస్తూ చపాతీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. చపాతీ అనేది మరీ మందంగా ఒత్తేయకూడదు, అలాగని మరీ పలచగా అవసరం లేదు. చూసారు కదా, ఇంత మందంగా ఉంటే సరిపోతుంది, ఆ థిక్నెస్ ఉంటే సరిపోతుందండి. అండ్ పిల్లలకు కాబట్టి మీరు డిఫరెంట్ షేప్స్లో కూడా చపాతీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఒక పెద్ద చపాతీ ప్రిపేర్ చేసి గ్లాస్ యూజ్ చేసి ఇలా స్మాల్గా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మీ దగ్గర ఏమైనా డిఫరెంట్ షేప్స్ ఉంటే షేప్స్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇలా ప్రిపేర్ చేసిందని ఒక సైడ్ ఉంచేసేయండి. తర్వాత ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకున్నాను. నేను ఎటువంటి ఆయిల్ యాడ్ చేసుకోవట్లేదు. మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీని 1 side కాలిన తర్వాత మనకి బబుల్స్ అనేవి ఫామ్ అవుతాయి. వన్స్ బబుల్ ఫామ్ అయిన తర్వాత అండర్ సైడ్కి తిప్పేసుకోవచ్చు. ఇలా 2 sides కొంచెం గీ యాడ్ చేసుకొని, నేను ఎటువంటి ఆయిల్ యాడ్ చేసుకోవట్లేదు, పిల్లలకు కాబట్టి హోమ్ మేడ్ గీ ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోండి. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ 2 sides బాగా కాల్చుకోవాలి. సో చూసారు కదా, 2 sides అయితే బాగా కాలిపోయిందండి. నెక్స్ట్ మనం చిన్న చపాతీ ప్రిపేర్ చేసాం కదా, అది కూడా నెయ్యి యాడ్ చేసుకుంటూ 2 sides కాల్చుకున్నాం. సో
సో ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ ఇందులో కారం కోసం మిర్చి యాడ్ చేసాము అండ్ పీస్, క్యారెట్ అన్నీ యాడ్ చేసాం కాబట్టి స్పెషల్గా మనకి ఎటువంటి కర్రీ అవసరం లేదండి. రైతాతో యాడ్ చేసుకొని తినేసేయచ్చు. అండ్ పిల్లలకి కాబట్టి మా బాబు ఆనియన్స్ అవి ఎక్కువగా ఇష్టపడ్డు. సో నేను ప్లెయిన్ కర్డ్ అయితే ఇచ్చేస్తున్నాను. మీకు కావాలంటే కొంచెం రైతాలాగా ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఎమ్మి చపాతీ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా స్మూత్గా, చాలా మెత్తగా ఉంటుంది. ట్రై చేయండి.